అయిపోయింది చిన్నది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ రాజ్యసభలో ఈరోజు ప్రవేశపెట్టినటువంటి ప్రైవేటు బిల్లు నెగ్గాలని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అనేక పార్టీలతో విభేదాలు ఉన్నప్పటికి కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ రోజున ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రాజకీయ పార్టీ ముందుకొచ్చినా, ఏ రాజకీయ పార్టీ తీర్మానం పెట్టినా కూడా మనస్ఫూర్తిగా మద్దతునివ్వడానికి, సహకరించడానికి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు నిజంగా ఆశపడతా ఉన్నాం. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, పరిశ్రమలు వస్తే వేలాది లక్షలాది ఉపాధి కలుగుతుందని ఆశాభావంతో మేము ముందుకు సాగుతూ ఉంటే ఆ రోజున, ఎందుకంటే ఆ రోజున రాజ్యసభలో ప్రత్యేక హోదాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఇస్తామంటే కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలని ఇవాళ బీజేపీ నాయకుడైనటువంటి వెంకయ్యనాయుడు గారు ఆ రోజు మాట్లాడినటువంటి మాటలకు కానీ 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని నాడు ప్రతిపక్ష నాయకుడిగా నేటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలకు కానీ అసలు ఏ పక్కకు వెళ్ళాయని అడుగుతా ఉన్నాం. ఎందుకు ఇవాళ నోరు మెదపడినటువంటి పరిస్థితుల్లో ఉన్నారని అడుగుతా ఉన్నాం. అందుకనే ఈ రోజున రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తా ఉంది. ఈరోజు ప్రవేశపెట్టినటువంటి ప్రైవేటు బిల్లు పార్లమెంట్లో నెగ్గాలని కోరుకుంటా ఉంది. పార్లమెంట్లో నెగ్గడం ద్వారా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందనే ఆశాభావంతో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజలు మౌనంగా ఉన్నారని మీరు భావిస్తున్నారేమో, కానీ మీకు తెలుసు ఈ రాష్ట్రాన్ని నిలువున నరికినటువంటి కాంగ్రెస్ పార్టీకి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఏ విధమైనటువంటి తీర్పునిచ్చారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇవాళ అధికారం ఉందనే అహంకారంతో మేమేం చేసినా కూడా సరిపోతుందనే భావంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ముందుకు సాగితే రాష్ట్ర ప్రజలు మీకు కూడా తగిన రీతిలో గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తులుగా మేమందరం కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజకీయపరమైనటువంటి అంశాలు ఉంటే వాటి కోసం మనం పోరాడుకుందాం. కానీ రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాలకు కూడి ఉన్నటువంటి ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా జెండాలను పక్కన పెట్టి ఏజెండా ఒక్కదానితోనే మనమందరం కూడా ఈ బిల్లును నెగ్గించుకోవడం కోసం 2 పార్టీలు కూడా ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. రాజ్యసభలో పెట్టిన బిల్లుని పాస్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అంటే ప్రత్యేకత వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మరి గతంలో ఎన్నో మాటలు చెప్పారు బీజేపీ వాళ్ళు, కానీ ఇవాళ చూస్తే వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకునే స్థితి లేరు. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా సాధించడానికి మనందరం ప్రయత్నం చేస్తున్నాం. ప్రత్యేకత వస్తే ఇప్పుడున్న టీడీ ప్రభుత్వానికి వాళ్ళకే మంచిదా, వాళ్ళే తీసుకొచ్చి అనుకుంటారు కదా, ఎందుకు దాన్ని దూరం చేస్తారని అర్థం కాని పరిస్థితి. అయినా సరే ప్రత్యేక హోదా వచ్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నా.